తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసిందెవరు? 15 నెలల విచారణ తర్వాత సిబిఐ సిట్ దాఖలు చేసిన 600 పేజీల ఛార్జ్ షీట్లో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇది కేవలం కల్తీ కాదు, 250 కోట్ల భారీ కుంభకోణం. ఈ కేసులో A1 నిందితుడుగా బోలే బాబా డైరీ ప్రమోటర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ పేర్లను సిబిఐ పేర్కొంది. అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యాపారి సాయంతో పాలు లేకుండానే సింథటిక్ నెయ్యిని తయారు చేసి టిటిడికి సరఫరా చేశారు. ఈ కుట్రలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం మరియు డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో టీటీడీలో పనిచేసిన కొందరు అధికారులు క్వాలిటీ చెక్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని సిబిఐ తేల్చింది. టెండర్ల ప్రక్రియలో ఉన్న నిబంధనలను సరిగా పాటించకపోవడం వల్లే ఇలాంటి నకిలీ కంపెనీలకు అవకాశం దక్కిందని అధికారులు గుర్తించారు. పర్యవేక్షణ లోపం కారణంగానే కోట్లాది మంది భక్తుల నమ్మకం దెబ్బతిందని రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. దేవుడి ప్రసాదంతో ఇలాంటి అపచారానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.